ట్రంప్ విధిస్తున్నటువంటి సుంకాల విషయంలో భారతదేశం కావచ్చు, ఇతర దేశాలు కావచ్చు, అన్నీ కూడా బాధపడినా అమెరికాలోనే అనేక మంది అయితే విమర్శిస్తున్నారు. ఇప్పుడు ఫెడరల్ అప్పీల్స్ కోర్టు కూడా ఇదే విషయాన్ని చెప్పింది. ఇవి చట్టానికి విరుద్ధంగా, చట్ట పరిధి దాటి మరీ ఈ టారిఫ్లు విధించారంటూ యుఎస్ ప్రభుత్వానికైతే గట్టిగా చెప్పింది. అంతేకాదు, ఈ ట్రంప్ విధించినటువంటి సుంకాల వల్ల ప్రపంచ దేశాలు ప్రభావితమయ్యాయంటూ అప్పీల్ కోర్టు అయితే వివరించడం జరిగింది. మొత్తం 11 మంది న్యాయమూర్తులు ఇందులో పాల్గొంటే 7 ట్రంప్కు వ్యతిరేకంగా మాట్లాడారు. ఈ సుంకాలకి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి 7 మంది న్యాయమూర్తుల పైన ట్రంప్ అయితే విరుచుకుపడ్డాడు. సోషల్ మీడియా ట్రూత్ లో అది పెద్ద పేజీ రాసుకొచ్చాడు వాళ్ళ గురించి. అసలు ఏమనుకుంటున్నారు, ఇదంతా కూడా ఒక పక్షపాతమైనటువంటి తీర్పు, ఇది అమెరికాని ఆర్థికంగా ఇంకా మరికొంత కిందకు తోసేస్తుంది, కుదేలైపోయేలా చేస్తుంది, ఇలాంటి తీర్పుల వల్ల మేము సుప్రీంకోర్టులో వెళ్ళి పోరాడతామంటూ ట్రంప్ అయితే రాసుకొచ్చాడు. అందుకు అప్పీల్ కోర్ట్స్ కూడా సుప్రీంకోర్టులో మీరు కావాలంటే అప్పీల్ చేసుకోవచ్చని తీర్పు ఇచ్చినప్పుడే చెప్పింది. దాంతో ఇప్పుడు సుప్రీంకోర్టులోనైతే ఈ కేసుని వాదించే అవకాశాలు అయితే ఉన్నాయి. ట్రంప్ అయితే విడిచిపెట్టడు కదా. అయితే ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడే ఇలాంటి కేసులు వస్తాయి, ఇలాంటి తీర్పులు వస్తాయని ముందు జాగ్రత్తగా అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అవసరాలనే ఒక చట్టం తీసుకొచ్చాడు. IEEPA అనే ఈ చట్టాన్ని తీసుకొచ్చి ముందే ఉంచాడు. ఎందుకంటే రేపు పొద్దున్న మళ్ళీ సుప్రీంకోర్టులో గానీ లేకపోతే ఈ ఫెడరల్ కోర్ట్స్ లో గానీ ఇలాంటివి నిరూపించుకోవాలి, లేదా నాది తప్పు లేదు, ఇదంతా కూడా దేశం కోసమే చేస్తున్నాను అనేది ఈ చట్టం చెబుతుంది అనమాట. ఈ చట్ట ప్రకారం నాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు, పెంచుకోవచ్చు, టారిఫ్లు పెంచవచ్చు, ఇందులో బేస్ గా 10%, ఆ తర్వాత ఎంత ఉంటే అంత, హైయెస్ట్ అంటే 250% వరకు పెంచుకోవచ్చు అనే విధానంతో ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చాడు. అయితే ఈ చట్టం అత్యవసర చట్టం, అంటే 1 నెల, 2 నెలలు, 3 నెలలు మాత్రమే దీని పరిధి ఉంటుందంటూ ఇప్పుడు ఫెడరల్ కోర్టులు అయితే చెబుతున్నాయి. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెబుతుందో చూడాలి. ప్రస్తుతానికి ఈ టారిఫ్లు అక్టోబర్ నెల వరకు మాత్రమే కొనసాగాలని ఇప్పటికే ఫెడరల్ అప్పీల్స్ కోర్టు అయితే ఒక ఆదేశం జారీ చేసింది. సుప్రీంకోర్టు నుండి వచ్చిన తర్వాత మిగతావి కొనసాగించండి, కానీ అప్పటి వరకు మాత్రం అక్టోబర్ వరకే ఉండాలి ఈ టారిఫ్లు. ఆ తర్వాత దీన్ని తీసేయాలి. మళ్ళీ సుప్రీంకోర్టు మీరు ఇచ్చినటువంటి టారిఫ్లకి అనుగుణంగా తీర్పు చెబితే, మీకు ఓకే చెప్తే మళ్ళీ దాన్ని పెంచుకోవచ్చు తప్ప అంతవరకు మీరు దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అక్టోబర్లో దాటిన తర్వాత పెంచడానికి లేదని మరి చెబుతున్నాయి కోర్టులు.